హలో అండి, ఈరోజు మనం రెస్టారెంట్ లెవెల్కి ఏమాత్రం తగ్గకుండా షెజ్వాన్ మంచూరియా చేసుకుంటున్నాను చూడండి. ఫుల్ క్యాబేజీని ఇలా తరిగేసి ఒక మెత్తటి గుడ్లో వేసి పిండేసి పెట్టుకున్నాను. క్యారెట్ తురుము, బంగాళదుంపలు 2 మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఒక పెట్టి 3 కప్పులు కార్న్ఫ్లోర్ పిండి, 1 కప్పు మైదా. క్యాబేజీలో వాటర్ ఉంటుందిగా, ఇంకా నీళ్ళు అవసరం లేదండి. కలిపేసి క్లాత్ వేసి పెట్టుకున్నాను. పిండి మంచూరియా బాల్స్ చేసుకుంటున్నానండి. నాకు 8 ప్లేట్ల ఆర్డర్ వచ్చింది. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి, ఎందుకంటే గోల్డ్ కలర్ వచ్చేటట్టు బాగా రావాలి. అప్పుడే కొంచెం రెసిపీగా బాగుంటాయండి మంచూరియాలు. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసేయండి. ఒకసారి చూసుకుంటున్నాను, వచ్చేసినాయండి గోల్డెన్ బ్రౌన్ కలర్. వీటిని ఇంత అంటుకోకుండా ఇట్లా విడివిడిగా రావడానికి కారణం ఏంటంటే ఉడకపెట్టిన బంగాళదుంప వేసుకోవడం వల్ల అంత బాగా అట్లా వస్తాయండి. లేదా నేను ఈ కలర్ రావడానికి ఎలాంటి ఫుడ్ కలర్ కూడా వాడలేదండి. నేను వేరే పని తీసుకొని వేరే పనిలో లైట్గా ఆయిల్ వేసుకుంటానండి. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్. ఇది గ్రీన్ క్యాప్సికమ్ అండి, దీన్ని బెంగాలీ మిర్చి అని కూడా అంటారు. ఇవి కొంచెం మేగుతున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇంకా వేగిపోయినాయండి చక్కగా. ఇవి వీటిలో సాసులు వేసుకుందాం. ఇప్పుడు చిల్లీ సాస్ 1 స్పూను. నేను నార్ సాసెసే వాడుతున్నానండి. ఇది సోయా సాస్ కూడా వేసుకున్నాను 1 స్పూన్ చూడండి. ఇంకా ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూడండి. సోయా సాస్ తర్వాత షెజ్వాన్ సాస్ అండి. ఇదే మెయిన్ ఈ రెసిపీకి, ఎందుకంటే నేను షెజ్వాన్ సాస్తో తయారు చేసే మంచూరియా అని మీకు చెప్పాను కదా చూడండి. ఇట్లా మీరు ఒక కంటిలో వేసి లెక్కగా వేసుకోండి. వాటితో వేసేస్తే అది ఎక్కువ పడిపోతుంది, అట్లా బాగోదండి. స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. స్ట్రీట్ ఫుడ్ లాగా కొంచెం బాగా స్మోకీ ఫ్లేవర్ వచ్చేటట్టు. 1 స్పూన్ ధనియాల పొడి, ఉప్పు తగినంత, రుచికి సరిపడా వేసుకోవాలి. ఉప్పు బాగా కలిపి పెట్టుకుంటున్నాను చూడండి. 3 స్పూన్స్ టమాటా సాస్ వేసుకుంటున్నానండి. ఇది గ్రేవీ కోసం సరిపోతుంది. మళ్ళీ ఆ కార్న్ఫ్లవర్ పిండి కొంచెం నీళ్ళలో కలిపి అలా వేస్తారండి, అలా అవసరం లేదు నాకు. నేను అన్ని లెక్కగా వేసేస్తే సరిపోతుంది. దీనికి తగినంత వాటర్ యూజ్ చేసుకుంటున్నాను చూడండి. నేను వెనిగర్ కూడా వేయట్లేదండి ఎక్కువగా, ఎందుకంటే అట్లా నాకు వాటర్ ఇష్టం లేదు వెనిగర్ ఎందుకనో. గ్రేవీ దగ్గర పడేదాకా చూసుకోండి. ఇప్పుడు ఇంకా దగ్గర పడుతుంది, అయిపోయింది. మంచూరియా బౌల్స్ యాడ్ చేసుకుందాము. వేసేసుకుంటున్నానండి. బాగా కలుపుకోవాలి, అది బాగా కలిసి హై ఫ్లేమ్లోనే నేను కలుపుకుంటున్నాను చూడండి. అలా కలుపుకుంటే ఆ గ్రేవీ అంతా బాల్స్ పడుతుంది చక్కగా. అది దాంతో కలుపుకునేటప్పుడు కొంచెం ఆ బాల్స్ విడిపోకుండా నిదానంగా కలుపుకోండి. దగ్గర పడిపోయిందండి మంచూరియా అంతా. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను, కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, ఈజీ. ఇలా మీరు కూడా చేసేసుకోండి.